హలో ఎవ్రీవన్, ఈరోజు సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఈచ్ టాపిక్లో నుంచి ఇక్కడ ఫస్ట్ అయితే టిక్ చేసిన క్వశ్చన్స్ అయితే చూడండి. తర్వాత మీరు ఆల్రెడీ ఇంతకుముందు చదివిన క్వశ్చన్స్ ఉంటే అవి ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా? సొల్యూషన్స్ ఎస్ఏక్యూస్ చూడండి. ఫస్ట్ అయితే టిక్ చేసినవి చదవండి. అండ్ ఇందులో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఏదైనా క్వశ్చన్ టిక్ చేస్తే అందులో ఏ అండ్ బి 2 బిట్స్ ఉంటే ఆ బిట్స్ని కూడా చదవాలి. ఓకేనా? తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. సో ఓన్లీ ఈ టిక్ చేసిన క్వశ్చన్స్ వరకు చూస్తే మీకు ఒక మినిమం ఒక 40+ మార్క్స్ అయితే వస్తాయి. లేదు నాకు 60/60 మార్క్స్ రావాలి అనుకుంటే సో ఇక్కడైతే ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదవండి. సో ఇవన్నీ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్. ఇవన్నీ ఆల్రెడీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో మనకు చాలా టైమ్స్ అయితే రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అన్ని క్వశ్చన్స్ చదవండి. సో ఫస్ట్ అయితే టిక్ చేసిన క్వశ్చన్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అయితే అన్నిటినీ చదవండి. అవి అయితే ఏ ఒక్క క్వశ్చన్ని కూడా వదిలిపెట్టద్దు. సో ఓకేనా? ఆల్రెడీ మనకు 1A 1B అండ్ 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్ అన్నీ అయితే అప్లోడ్ చేశాను కదా. సో అన్నీ కూడా సేమ్ మనమైతే ఏదైతే అప్లోడ్ చేసామో సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం సో అలాంటి క్వశ్చన్సే వచ్చాయి. అయితే రిమైనింగ్ మా అంటే ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఒక 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ మిస్ అయ్యాయి. కానీ ఆ మిస్ అయిన క్వశ్చన్స్ కూడా మనం ఏదైతే అప్లోడ్ చేసామో క్వశ్చన్ బ్యాంక్, సో ఈ క్వశ్చన్ బ్యాంక్లో నుంచి వచ్చాయి. సో ఓకేనా? అంటే మీరు టిక్ చేసిన క్వశ్చన్స్ అయితే ఫస్ట్ పర్ఫెక్ట్గా చదువుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంటే రిమైనింగ్ అంటే ఇలా టిక్ చేయని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఈ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. సో అప్పుడైతే మాత్రం ఏది కూడా మనకు మిస్ అవ్వదు. ఇంకా 2 మార్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఇవన్నీ చదవాల్సిందే. సో ఓకేనా? విఎస్ఏకిస్ ఉన్నాయి 2 మార్క్స్. సో 2 మార్క్స్ అయితే మనం చెప్పలేం కదా, మనకు గ్రూప్స్ ఈ ఎలిమెంట్స్ నుంచి అయితే ఖచ్చితంగా 2 మార్క్స్ విఎస్ఏకిస్ అయితే అన్నీ చదవాలి. సో ఇక్కడ ఆల్ అని చెప్పాను కదా నేను, ఈ పేపర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ చదవండి. మనకు గ్రూప్ 16 17 ఎలిమెంట్స్లో ఉన్నాయి అన్నీ కూడా విఎస్ఏకిస్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అండ్ తర్వాత మనకు ఫిజిక్స్ అయితే ఆల్మోస్ట్ అయితే అన్నీ మనం చెప్పినవి వచ్చినాయి కదా. సో తర్వాత మీకు ఇంకా ఇలాంటి ఏమైనా గైడెన్స్ కావాలి, ఎంసెట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఎలా తీస్తారు, అండ్ తర్వాత టాప్ కాలేజెస్ ఏంటి, సో ఇలాంటి వీడియో కూడా ఒకటి ఉంది. సో ఇది మనకి ప్రాసెస్లో ఉంది. ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తాను. అంటే రేపు ఒక 2 డేస్ ఈ గ్యాప్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ తర్వాత మనకు ఎగ్జామ్స్ ఇప్పుడు బాగా రాయలేదు అని ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో 1A అండ్ 1B, సో 1B ఆల్మోస్ట్ అయితే అందరు బాగానే రాసుంటారు. సో 1A ఒకటి టఫ్గా ఫీల్ అయి ఉంటారు. సో 1A కూడా రిమైనింగ్ టాపిక్స్ అయితే ఆల్రెడీ మనమైతే ఈచ్ టాపిక్ నుంచి ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేసాం కదా, ఈచ్ టాపిక్ నుంచి మా అంటే ఒక 15 క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేశాను. సో మ్యాక్సిమం 4 మార్క్స్ అండ్ ఎల్ఏక్యూస్ 2 మార్క్స్ అయితే అన్నీ మనకు అందులో నుంచి వచ్చాయి. సో కొన్ని టైం లేక కొన్ని టాపిక్స్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. సో 1B కూడా మన ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్స్ లోపు అప్లోడ్ చేస్తున్నాను. సో ఓకేనా? 1A అండ్ 1B అదైన తర్వాత 2A 2B కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే ఫస్ట్ ఇయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ సెకండ్ ఇయర్స్ సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఎంసెట్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేస్తున్నాను. మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని. సో ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ చదవండి, ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూస్ విఎస్ఏక్యూస్. సో ఓకేనా? ఈచ్ టాపిక్ నుంచి కూడా అన్ని క్వశ్చన్స్ కూడా మనకు ఇంపార్టెంటే. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ చూడండి. ఫస్ట్ అయితే ఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూస్ అయితే టిక్ చేసినాయి చూడండి. ఫస్ట్ ఏదైనా బిట్ మనమే టిక్ చేస్తే అందులో ఏబీ అని చెప్పాను కదా, ఏబీ ఉన్నాయి కూడా చదవాలి అని. అండ్ విఎస్ఏక్యూస్ ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే టిక్ చేసినాయి చదవండి. ఆ తర్వాత రిమైనింగ్. సో ఇక్కడైతే మనము లిస్ట్ ఆఫ్ నేమ్ రియాక్షన్స్ ఉన్నాయి కదా, సో ఆల్మోస్ట్ ఇవైతే అన్నీ ఇంపార్టెంటే. సో అన్ని క్వశ్చన్స్ చూసుకోండి. ఓకేనా? సో ఇప్పటివరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.